అయితే ఏన్కటనుల్ల పంచర్ షాప్ల కానే సైకిళ్ళు బండ్లు పంచర్ అయ్యేటి అట. నిజమేనా? ఎందుకు గట్ల అవుతున్నాయి అబ్బా అని కొందరు ఎంక్వైరీ చేస్తే ఈ పంచర్ షాపులే జర్రంత దూరంలో మూలలు గాజు పెంకలు పెట్టేదట. అందరు కాదు, కొందరు ఒకరిద్దరు అట్లా చేసేదట. ఇక ఆ మేకులు పెంకులు గుచ్చుకపోయి టైర్లు పంచర్ అయ్యేటి. పంచర్ షాప్ అయినకు గిరాకొచ్చేది. ఆగో ఎన్నటి ముచ్చట్నో గిప్పుడెందుకు తీస్తున్నా అంటారా? ఎందుకో చెప్తా రారిగని. నిజంగా మన దేశంలో తెలివిమంతులు బాగా మందే ఉన్నారు. అయితే మహారాష్ట్రనుల్ల బొంబాయి నాగ్పూర్ హైవే రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు మీదకి రాగానే కార్లు లారీల పయ్యలు పుస్సు పుస్సుమని వెళ్ళిపోతున్నాయి కదా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 100 టైర్లు పంచర్ అయినాయి అట. ఎందుకబ్బా అని పరీక్ష బట్టి చూస్తే ఆగో రోడ్డు మీద చూడుర్రి కథ ఎట్లున్నదో. చూసిండ్రా, మొలలు కొట్టిరు కదా రోడ్డు మీద. గదే పెద్ద పెద్ద మేకులు కొట్టున్నాయి. ఇదేందో పంచర్ దుగ్న పొల్ల పనితనమే అని ముందుగాల అనుకున్నారట. కానీ చుట్టుముట్టు పంచర్ దుగ్నాలు మాత్రం లేవు. దొంగల పని కావచ్చు, టైర్లు పంచర్ అయి ఆగిపోవుడుతోనే దోసుకోవచ్చనే ఉపాయంతో ఈ పని చేయొచ్చు అని ఇంకొందరు భయపడ్డరు. ఈ నడవ దొంగతనాలు గిట్ల జరుగుతున్నాయి కదా మరి. అందుకే పంచర్ల ఉడితోనే సొమ్ములు గిమ్ములు పట్టుకొని పారిపోయారు కూడా కొందరైతే. లాస్ట్ కు తెలిసింది ఏందయ్యా అంటే ఆ రోడ్డు రిపేర్లు ఉన్నదట. దీన్ని రిపేర్ చేసేటోళ్ళు రోడ్డు మీద గిట్లా మూలలు కొట్టిర్రు. సరే కొడితే కొడుతిరి, ముంగట బోర్డు అన్న పెట్టద్దా? గిట్ల గిట్ల సంగతి, రోడ్డు రిపేర్లున్నది, మేకులు కొట్టినం, పయ్యలు పంచర్లయితే మీరే గోస పడతారని బోర్డు లేదు, రాత లేదు, అసలు మనిషే లేడు, మేకులు మాత్రం కొట్టిపోయిర్రు. ఇక చెప్పుర్రి మరి ఇంత పెద్ద రోడ్డును బాగు చేసే పని పెట్టుకున్న ఆ పనివంతులు గిట్ల చేసిర్రంటే తెలివివంతులేనా కాదా? మేకులు కొట్టి ఈడ్చిపెట్టిర్రంటే ఇక ఆ రోడ్డును ఇంకే తీర్లా మార్చి పడేస్తారో పట్టుర్రి. గిసొంటోళ్లను చూసే కావచ్చు పనివంతుడు పందిరెత్తే కుక్క తోక దాకిందనే శాస్త్రం పుట్టింది. అంతేనా?